నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మన ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ నుంచి సాగర్ రోడ్లో దాదాపుగా 3 లక్షల గుడ్లు పెట్టేటువంటి కోళ్ళు పెంచుతున్నటువంటి ఒక పెద్ద పౌల్ట్రీ ఫామ్లో అయితే ఉన్నాము. ఈ కోళ్ళకి కేవలం మెడిసిన్ లేకపోతే దానా లేకపోతే ఎన్విరాన్మెంట్ మాత్రమే కాకుండా వాటి గ్రోత్లో వాటర్ కూడా ప్రధాన భూమిక అయితే పోషించడం జరుగుతుంది. ఈ వాటర్లో ఉండేటువంటి హార్డ్నెస్ కానీ, ఇందులో ఉండేటువంటి కొన్ని రకాల ఎక్స్ట్రా మినరల్స్ కానీ, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి వాటర్ వల్ల కూడా ఈ గ్రోత్ కానీ లేకపోతే ఈ పౌల్ట్రీ ఫామ్లో ఉండేటువంటి లాభ నష్టాలు అయితే కనుక డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. మనతో ఉన్నారు రామకృష్ణ గారు. వీళ్ళు హైదరాబాద్కి చెందినటువంటి హిమజల్ కంపెనీకి చెందినటువంటి ఈ వాటర్ హార్డ్నెస్ రిమూవ్ చేసేటువంటి డివైజులు అయితే కనుక ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ లేకపోతే ఇతర అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ సప్లై చేయడం జరుగుతుంది. ఈ వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ని ఈ డివైస్ ఏ విధంగా రిమూవ్ చేస్తుంది, ఈ హార్డ్నెస్ రిమూవ్ చేయడం వల్ల ఈ పౌల్ట్రీ ఫార్మ్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ పౌల్ట్రీ ఫార్మ్స్కి ఇది ఉపయోగించుకోవచ్చు, ఇటు ప్రైస్ ఎంత, వారంటీ గ్యారంటీలు ఏంటి, ఇది ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి, అసలు అన్ని విషయాలు కూడా మనకి ఈ కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ హెడ్ రామకృష్ణ గారు అయితే మనకి వివరించడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ హిమజల్ కంపెనీ చెందినటువంటి సేల్స్ హెడ్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ వాటర్లో ఉండేటువంటి హార్డ్నెస్ని రిమూవ్ చేసేటువంటి డివైస్ గురించి పూర్తి వివరాలు చూస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు ఈ వాటర్ హార్డ్నెస్ అంటే అసలు ఏంటి? సార్ వాటర్ హార్డ్నెస్ ఏంటంటే వాటర్లో మెగ్నీషియం కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సార్. దీంట్లో అంటే 2 పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఒకటి మెగ్నీషియం కాల్షియం 2 కలిసి ఉన్నప్పుడు ఏమైందంటే మెగ్నీషియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ రెండింటి కలిసినప్పుడు వాటర్లో హార్డ్నెస్ ఇంక్రీజ్ అయిపోయి వాటర్ ఇచ్చినప్పుడు కానీ దానివల్ల ఏంటంటే ఇట్లాంటి వైట్ CaCO3 ఫార్మింగ్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు పౌల్ట్రీ ఫార్మ్స్ లో మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే బర్డ్స్ ఎప్పుడైతే వాటర్ తీసుకుంటాయి అనుకోండి, ఆ వాటర్ హార్డ్నెస్ ఉన్నప్పుడు బర్డ్స్ లో మన ఫీడ్ మోషన్స్ అవ్వడం కానీ, బర్డ్ ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకోకపోవడం కానీ, బర్డ్ మీన్స్ గ్రోత్ తక్కువ ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. క్లియర్ గా అర్థం కావాలంటే మన ఇంట్లో ఉండేటువంటి వాటర్ కానీ లేదా ట్యాప్స్ కానీ లేదా ఒక బిందెలో సార్ ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి, ట్యాప్స్ అనేది తెల్లగా అయిపోతా ఉంటాయి. బిందెలో వాటర్ పెట్టినప్పుడు మనకు హీటర్ పెడతాం, ఇంట్లో హీటర్ పెట్టినప్పుడు ఆ హీటర్ మొత్తం తెల్లగా అనేది ఒక చిన్న బిల్లలు ఫామ్ అవుతుంది. అదే సేమ్ ఇది దీన్ని ఏమైనా వాటర్ నుంచి తీసేస్తాం అన్నమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ హార్డ్నెస్ అనే కాకుండా మీకు 3 బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే pH రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఎట్లా ఉండాలి, pH అనేది 5 to 6 మధ్యలో ఉండాలి. రెగ్యులర్ గా మన pH అనేది 7 to 8 అలా ఉంటుంది అనమాట. సో ఇది వాడినప్పుడు pH అనేది డిక్రీజ్ అవుతుంది. దీనికోసం మన పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళు ఏం చేస్తారంటే pH డిక్రీజ్ కావడానికి వాళ్ళు వాటర్ లో టాబ్లెట్స్ వాడడం, ట్యాంక్స్ లో టాబ్లెట్స్ వాడి pH డిక్రీజ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఇంకొకటి వాటర్ లో వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది. వైరస్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏం చేస్తాం వాళ్ళు దానికి హార్డ్నెస్ pH తగ్గించడానికి శానిటైజర్ చేస్తాం. శానిటైజర్ వాడే అవసరం ఉండదు అనమాట. దీనికి ఒకవేళ కస్టమర్ కి శానిటైజర్ మొత్తం వాడకుండా నాకు ఎట్లా ఇబ్బంది అవుద్దేమో అనుకున్నప్పుడు ఇది పెట్టిన తర్వాత కొంచెం తగ్గించుకుంటూ వస్తుంటే ఆల్రెడీ అతనికి అర్థమైపోతుండే శానిటైజర్ లేకుండా కూడా ఇది రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లో బ్యాక్టీరియా వైరస్ పోవడానికి ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, టాబ్లెట్స్ వాడతారు. ఇది మొత్తం 0 బ్యాక్టీరియా వైరస్ చేస్తుందండి. దీని వల్ల ఏమవుతుందంటే బర్డ్ వాటర్ ఇంటేక్ చేసుకోవడం ప్రాపర్ గా ఉంటుంది. మీరు దానా ఎంత ఇచ్చారనుకోండి అంతే దానా కూడా దానికి తగ్గట్టు మీకు గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది బర్డ్ లో. జనరల్ ఇప్పుడు ఈ హార్డ్నెస్ ఎక్కువ ఉంటే బాడీకి ఏ విధంగా నష్టాలు ఉంటాయి, గ్రోత్ లో ఎలాంటి డిఫరెన్స్ రావచ్చు? సార్ ఈ వాటర్ లో హార్డ్నెస్ ఉండడం వల్ల ఏమంటుంది, హార్డ్నెస్ అనేది ఏంటంటే దేన్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది, దాని పోషక విలువలను తగ్గిస్తూ ఉంటుంది అనమాట. దాని వల్ల బర్డ్స్ కి కావాల్సిన పోషక విలువలను దొరకవు అన్నమాట. జనరల్ గా ఇప్పుడు మామూలుగా దీన్ని ఏంటంటే వాటర్ హార్డ్నెస్ ఎంత ఉన్నా సరే ఇదైతే 5-6 గా మారుస్తుంది. దీనిలో హార్డ్నెస్ అనేది pH అనేది మనకి 5-6 గా రిడ్యూస్ చేస్తుందండి. ఇంకొకటి అంటే హార్డ్నెస్ అనేది మనకి బిలో 200 to 400 మధ్యలో ఉండాలి. సో ఇది ఎంత ఉన్నా సరే అప్ టు మీ దగ్గర హార్డ్నెస్ 3000 ఉన్నా సరే ఇది మాత్రం డిక్రీజ్ చేసేస్తుంది. హార్డ్నెస్ తగ్గిస్తుంది, pH ని మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటు ఇలాంటి వాటర్ వాడటం వల్ల బాడీస్ కి వచ్చేటువంటి వైరస్లు కూడా తగ్గుతాయండి. తర్వాత వాటర్ లో ఉండేటువంటి అనేక రకాల పోషక లోపాలు కానీ లేకపోతే వైరస్ లాంటివి ఉన్నా కానీ కంట్రోల్ చేస్తుంది. అసలు ఇది ఎలాంటి రైతులకు, ఏ పౌల్ట్రీ రైతులకు ఉపయోగపడుతుంది? సార్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన పేరెంటింగ్ ఫార్మ్స్ ఉంటాయండి, గుడ్లు పెట్టే ఫార్మ్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాటికి గాలి కోసం బయట హనీకోమ్ లాంటిది పెడతా ఉంటారు, దానిపైన స్కేలింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పేరెంటింగ్ ఫార్మ్ నుండి కొన్ని బర్డ్స్ సంవత్సరంలో మళ్ళీ నీరసపడతా ఉంటాయి. దానికి మనం వాటర్ ఇచ్చామనుకోండి ఎలక్ట్రోలైజ్ అయితే మళ్ళీ బర్డ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఫార్మింగ్, లాస్ట్ మన బర్డ్ గ్రోతింగ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ 42 days ఫార్మింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకైనా గ్రోత్ ఇష్యూస్ రావడము, ఇంటేక్ తీసుకోవడం రాకపోవడము, లూజ్ మోషన్స్ అవ్వడం, ఫీడ్ మోషన్స్ అలాంటివన్నీ దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటివి అన్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది కదా, మరి వాటర్ లో జనరల్ గా సహజంగా బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ కూడా ఏమైనా తగ్గే? సార్ దీంట్లో మనం ఎలాంటి ఫిల్టర్ వాడట్లేదు, ఎలాంటి కెమికల్ వాడట్లేదు, ఎలాంటి సాల్ట్ వాడట్లేదు. మనం దీంట్లో ఏం చేస్తున్నాం
చూస్తున్నామంటే ఇది ఒక టైటానియం రాడ్ సార్. ఓకే. టైటానియం అనేది ఎట్లా ఉంటుందంటే దీని నుంచి మనం వాటర్ లోకి దీని మీకు వాటర్ పాస్ చేస్తాం. వాటర్ పాస్ చేసినప్పుడు మనం పవర్ సప్లై ఇస్తాం. మినిమం పవర్ సప్లై అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. ఇది పవర్ సప్లై అండి. దాని వల్ల ఏమవుతుందంటే దీంట్లో వాటర్ ఎలక్ట్రోలైజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోలైసిస్ ఫామ్ అయినప్పుడు వాటర్ లో ఉన్న ఈ కాల్షియం కార్బోనేట్ దేని ఉందో ఇది మొత్తం వాటర్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఎలిమినేట్ చేసి మిగతా వాటర్ ని బయటికి వెళ్ళిపోతాయి మనకి. వాటిని ఇక్కడ ఆపేస్తుంది, ఇక్కడ బయటకి పంపించేస్తాం. సో దీని వల్ల ఏంటి బాడీస్ కి ఎలాంటి కెమికల్స్ అయినా వాడినప్పుడు బాడీస్ కి ప్రాబ్లం అవుతుంది. బట్ అలాంటివి ఏం లేవు కాబట్టి బాడీస్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఇలా మిగిలిపోయినటువంటి హార్డ్నెస్ అంతా కూడా మనం ఎప్పుడైనా క్లీన్ చేసి ఇది మన యూనిట్ ప్రతి 120 గంటలు వర్క్ చేసినప్పుడు అంటే మనం బోర్ ఒక 2 గంటలు వేసాం అట్లా మనకి ఎట్లా అంటే 120 గంటలు అంటే 60 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవడం. అలా మనమే జస్ట్ సింపుల్ గా ఇక్కడ 2 నట్స్ ఉంటాయి అనమాట. ఈ నట్స్ ఓపెన్ చేసి మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మన రాడ్ బయటకి తీసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకొని సరిపోతుంది. టెక్నీషియన్ ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ సర్వీస్ కానీ ఎలాంటి రూపాయి కూడా దీనికి ఖర్చు ఉండదండి. మళ్ళీ దీంట్లో మేము ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రోడక్ట్ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు రైతుకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి 2 సంవత్సరాలు కొత్త యూనిట్ ఇచ్చేస్తాం. కొత్త యూనిట్ ఇస్తాం. రిపేర్ ఇట్లాంటి వచ్చే ఆస్కారం కూడా దీంట్లో లేదన్నమాట. సార్ ఇప్పుడు వాటర్ అసలు దీంట్లోకి ఎలా వెళ్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు దీంట్లో ఏం జరుగుతుంది? సో ఫస్ట్ వాటర్ మనకి ఇన్పుట్ వస్తుంది సార్. ఇది ఇన్పుట్ నుంచి వాటర్ మనం తీసుకున్నాము. ఇక్కడ ప్రెషర్ బట్టి వాటర్ ప్రెషర్ బట్టి మనం కండిషనర్ ఇస్తాం అనమాట. వాటర్ ఎంత స్పీడ్ ఉందో దాని ప్రకారం మనం ఇది ఇస్తాం. దీంట్లో ఏంటంటే ప్రతి 2 సెకండ్లకు 1 లీటర్ వాటర్ అనేది పాస్ అవ్వాలి రాడ్ పైన. 1 సెకండ్ లో 2 లీటర్లు. 2 సెకండ్లకు 1 లీటర్ సార్. 2 సెకండ్లకు 1 లీటర్ దీని మీద ప్యూరిఫికేషన్ అవుతుంది. దాని ప్రకారం మనం దాని సైజ్ ఇస్తాం అనమాట. సైజ్ ఇచ్చి వాటర్ దీంట్లోకి వస్తుంది, రెండిట్లోకి వెళ్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, రెండు సేమ్ సార్. పైకి కిందికి డివైడ్ అయిపోతాయి వాటర్. రెండిట్లలో ప్యూరిఫై అయిపోయి మళ్ళీ కామన్ కనెక్షన్ వచ్చేసి మళ్ళీ అవుట్పుట్ లో నుంచి మన ఇన్పుట్ లో కలిసిపోతుంది. అది వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అది బోర్ నుంచి వచ్చేటువంటి వాటర్ మనం డైరెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు బోర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అన్ని బోర్లు ఒకే ప్రెజర్ రావు. అవును సార్. అలాంటి దాని ప్రకారం 1/2 HP నుంచి 10 HP వరకు మనకి ఇది వచ్చేసి మనకి 10,000 లీటర్స్ అంటే 3 HP మోటార్ కి ఇది 3 HP మోటార్ కనెక్ట్ చేసిన అలా మనకి 1/2 HP నుంచి 10 HP వరకు మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. 1/2 HP మోటార్ నుంచి 10 HP మోటార్ వరకు సరిపోయేటువంటి కెపాసిటీ డివైస్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. ప్రైస్ ఎట్లా ఉంటుంది సార్? 1/2 HP మోటార్ వచ్చి 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మనకి లాస్ట్ ప్రైస్ వచ్చి 3 lakhs వరకు ఉందండి. ఓకే. అక్కడ ఉన్నటువంటి మోటార్ కెపాసిటీని బట్టి ఏ కెపాసిటీ కావాలంటే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే. వారంటీ గ్యారంటీ దేనికైనా 2 years అయితే మాత్రం కంప్లీట్ పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనిపైన ఎన్నాళ్ళు ఉపయోగించుకోగలరు సార్? దీనికి వచ్చేసి SS బ్యారెల్ ఉంది కదా, 10 years లైఫ్ ఇస్తున్నాం సార్. ఈ టైటానియం రాడ్కి 25 years లైఫ్ ఇస్తున్నాం సార్. టైటానియం రాడ్ 25 years వరకు చేంజ్ చేస్తాం. ఓకే. ఈ మధ్యలో ఇప్పుడు 15 సంవత్సరాల లోపు అసలు దీనికి ఎటువంటి సర్వీస్ కానీ లేకపోతే ఏమైనా ఉంటుంది? అన్ని మా కంపెనీ నుంచి ప్రొవైడ్ కస్టమర్ కి పోవడానికి ఏముంటుంది దీంట్లో పోవడానికి ఏముంటుంది? కంట్రోల్ ప్యానల్ లో SMPS సర్క్యూట్ ఉంటుంది, అదొకటి పోతే మనం రిప్లేస్ చేస్తాం. కరెంట్ సంబంధించింది నార్మల్ అడాప్టర్. ఎంత పవర్ సప్లై కన్జ్యూమ్ చేస్తుంది సార్? ఇది మన 12 వాట్ల సప్లై అవుతుంది సార్. మనకు 1-2 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అంటే పర్ మంత్ కి 2 యూనిట్స్ వరకు కన్జ్యూమ్ అవుతుంది. ఇది ఒక కంటిన్యూ ఎంతసేపు వర్క్ చేసుకోవచ్చు? అన్లిమిటెడ్ సార్. 24 hours కూడా రన్ అవుతుంది. లిమిటెడ్ ఇంత అవర్స్ అన్లిమిటెడ్ వాటర్ వాడుకోవచ్చు, అన్లిమిటెడ్ అవర్స్ వాడచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ డివైస్ ఎన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేస్తారు సార్? ఇప్పటి వరకు మేము ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇప్పటి వరకు తెలంగాణలో సార్ మేము అరౌండ్ 60 పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇన్స్టాల్ చేస్తాం సార్. మాకు మంచి రిజల్ట్ అంటే నల్గొండలో అమరేందర్ అని చెప్పి కస్టమర్ ఉన్నారు. అతనికి 12 సార్లు బ్యాచ్ లేసా 12 సార్లు లాస్ అయ్యారు సార్. గ్రోత్ అనేది 30% డిక్రీస్ ఉంది. ఆయన ఇప్పుడు ఈ 13వ లాట్ లో పెట్టినప్పటి నుంచి ఆయన గ్రోత్ అనేది ప్రాపర్ గా వస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాడు. కావాలంటే మీ కస్టమర్ కాంటాక్ట్ కూడా ఇస్తాను, మీ కస్టమర్ తో కూడా మాట్లాడవచ్చు. ఓకే. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కావాలంటే కనుక ఎవరైనా రైతులకు వెళ్ళి కానీ ఆ ఫీల్డ్ వెళ్ళి విజిట్ చేసి దాని గురించి తెలుసుకోవాలి. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ఫీల్డ్ కి వెళ్ళేసి ఫస్ట్ వాటర్ శాంపుల్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రెజర్ చెక్ చేసిన తర్వాత మీ కస్టమర్ కనే మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే కస్టమర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ప్లేస్కి వెళ్ళడానికి మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తారు? ఇస్తాం సార్. అయితే ఇది ఇన్స్టాల్ చేసుకోబోయే ముందు అక్కడ ఉన్నటువంటి వాటర్ హార్డ్నెస్ ఎంత కానీ అందులో pH కానీ ముందు టెస్ట్ చేసిన తర్వాత మేము ఏ యూనిట్ ఇవ్వాలని డిసైడ్ దానికి రిలేటెడ్ యూనిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఒకసారి డివైస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్రౌండ్ వాటర్ అనేది ఎప్పుడైనా మారుతూ ఉంటాయి కదా. మరి pH లెవెల్ మారొచ్చు, లేకపోతే హార్డ్నెస్ అనేది చేంజ్ అవ్వచ్చు. అప్పుడు దాన్ని బట్టి ఎట్లా సార్? హార్డ్నెస్ అనేది ఎలా ఉంటుందండి సార్? దాని ప్రకారం మన వాటర్ ఎంత ఇన్పుట్ ఉందో దాని ప్రకారం 80% హార్డ్నెస్ అనేది రిమూవ్ అవుతుంది సార్. మనకి తక్కువ ఎంత హార్డ్నెస్ అన్నా పర్లేదు, ఎక్కువ అయితే ఉండదు. మనకి 350 కన్నా ఎక్కువ అయితే ఉండదు. దాని ప్రకారం ఉంటుంది. ఎక్కువ అయితే ఉండకూడదు. అంటే ఒకవేళ మీరు ఈ డివైస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు వస్తున్నటువంటి లైవ్ వాటర్ లో మారినా సరే ఇది కంట్రోల్ చేస్తుంది. రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఈ వాటర్ హార్డ్నెస్ కానీ లేదా ఈ pH లెవెల్ కంట్రోల్ చేయడానికి అయితే కనుక ఈ డివైస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైతులకి. ఎవరైనా రైతులు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పూర్తిగా దీని మీద అవగాహన ఉండదు కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ మా పర్సన్స్ వచ్చేసి మీకు అన్ని క్లియర్ గా డీటెయిల్స్ చెప్తారండి. మీరు మీకు నంబర్ ఫార్వర్డ్ చేస్తాం, రైతుల నంబర్ ఫార్వర్డ్ కాల్ చేశారంటే మా పర్సన్ మీ పౌల్ట్రీ ఫార్మ్ కి వచ్చి లైవ్ గా మీకు డెమో ఇచ్చేసి మీకు వాటర్ శాంపుల్ చెక్ చేసిన తర్వాతే మీకు యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. ఇదండి చూసారు కదా, ఇదైతే కనుక పౌల్ట్రీ
పౌల్ట్రీ రైతులు కానీ లేకపోతే అగ్రికల్చర్ యూజ్ కూడా వాటర్లో ఏంటంటే pH అనేది సరిగా లేకపోతే పంటలు కూడా సరిగా పడినటువంటి పరిస్థితి. అలాగే మనం డ్రింకింగ్ వాటర్లో కూడా pH లెవెల్ కానీ లేకపోతే ఈ హార్డ్నెస్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనుషులు కానీ లేకపోతే ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ లేకపోతే మనం వేసి పండించేటువంటి పంట కానీ ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా పూర్తి వివరాల కోసం కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి ప్లేస్కి వెళ్ళి కూడా మీరు విజిట్ చేయడానికి అయితే కనుక రామకృష్ణ గారు అయితే చెప్తానని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.